హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో కాషా రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కాసా అంటే కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్ అని అర్థం ఫ్రెండ్స్. మన ఇండియాలో బ్యాంక్స్ అనేటివి కరెంట్ అకౌంట్ కి ఎలాంటి ఇంట్రెస్ట్ పే అనేది చెయ్యదు, కానీ బ్యాంక్స్ అనేటివి సేవింగ్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది ఫ్రెండ్స్. జనరల్ గా మనం సేవింగ్ అకౌంట్స్ లో డిపాజిట్ చేసిన ప్రతి 100 రూపీస్ కి బ్యాంక్స్ మనకి 3 to 4 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. ఈ కాషా రేషియో అనేది బ్యాంక్స్ యొక్క టోటల్ సేవింగ్ అలాగే కరెంట్ అకౌంట్స్ ని డినోట్ చేస్తాయి. జనరల్ గా బ్యాంక్స్ యొక్క డిపాజిట్స్ అనేటివి కరెంట్ అలాగే సేవింగ్ అకౌంట్స్ లోనే ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయో అప్పుడు కాస్ట్ ఆఫ్ మేనేజింగ్ ఫండ్ అనేది తక్కువ అవుతుంది. అంటే బ్యాంక్స్ అనేటివి మనకి 3 to 4% ఇంట్రెస్ట్ పే చేస్తాయి కదా ఫ్రెండ్స్, కానీ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసిన అమౌంట్ కి బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్ కే ఈ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది. కానీ కరెంట్ అకౌంట్స్ కి బ్యాంక్ అనేది ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు. అలాగే మనం బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్స్ రూపంలో డిపాజిట్ చేసిన అమౌంట్ ని బ్యాంక్ అనేది వేరే వాళ్ళకి జనరల్ గా 10% కి ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ యొక్క కాషా రేషియో పెరిగితే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుంది. ఎలాగంటే ఫ్రెండ్స్, బ్యాంక్స్ అనేటివి ఈ డిపాజిట్ నుంచి వచ్చిన అమౌంట్ ని బ్యాంక్స్ అనేటివి అదర్ పార్టీస్ కి జనరల్ గా 10% కి ఇవ్వడం జరుగుతుంది. అయితే బ్యాంక్స్ అనేటివి సేవింగ్ అకౌంట్స్ లో ఉన్న డిపాజిట్స్ కి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తుంది, కానీ కరెంట్ అకౌంట్స్ కి ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయదు కదా ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ కి వేరే పార్టీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కి సో బ్యాంక్స్ అనేటివి సేవింగ్ అకౌంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేసేది కూడా తక్కువే, అంటే 3 to 4% కాబట్టి మిగతా అమౌంట్ అనేది బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ కదా ఫ్రెండ్స్. సో బ్యాంక్స్ లో గానీ కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే బ్యాంక్స్ అనేటివి ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, కరెంట్ అకౌంట్ అలాగే సేవింగ్ అకౌంట్ డిపాజిట్స్ పెరిగితే బ్యాంక్స్ అనేటివి టర్మ్ డిపాజిట్స్ కన్నా ఇంట్రెస్ట్ అనేది తక్కువ పే చేయాల్సి ఉంటుంది. జనరల్ గా టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి వాటికి బ్యాంక్స్ అనేది 7% ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కానీ కాషా డిపాజిట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల బ్యాంక్స్ అంత ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దీని వల్ల బ్యాంక్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే టర్మ్ డిపాజిట్ లో పే చేసే ఇంట్రెస్ట్ కన్నా ఈ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ కాషా డిపాజిట్స్ అనేది పెరగడం వల్ల బ్యాంక్స్ యొక్క ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అలాగే ప్రాఫిటబిలిటీ పెరుగుతాయి. ఈ కాషా డిపాజిట్ అనేది బ్యాంక్స్ ఫండ్ రైజ్ చేయడానికి చీపర్ సోర్స్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అలాగే టర్మ్ డిపాజిట్స్ లో బ్యాంక్స్ అనేవి కాషా డిపాజిట్ లో పే చేసే ఇంట్రెస్ట్ కన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో కాషా రేషియో అనేది బ్యాంక్ కి ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఏదైనా బ్యాంక్ లో కాషా డిపాజిట్స్ ఇంక్రీజ్ అవుతాయో బ్యాంక్ యొక్క నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీని వల్ల బ్యాంక్ యొక్క ప్రాఫిటబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఏదైనా బ్యాంక్ షేర్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు చాలా మంది ఈ కాషా రేషియోని కూడా కన్సిడర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ కాషా రేషియో అనేది ఎంత ఎక్కువ ఉంటే ఆ బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ అనేటివి కూడా అంత ఎక్కువ ఉన్నాయని ఇండైరెక్ట్ గా అర్థం ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ కంపేర్ చేయడానికి కూడా ఈ కాషా రేషియో అనేది హెల్ప్ అవుతుంది. అలాగని ఏదైనా బ్యాంక్ షేర్ లో ఇన్వెస్ట్ చేయడానికి అలాగే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ కాషా రేషియో ఒకటే మనం కన్సిడర్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. దీంతో పాటు మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, క్రెడిట్ టు డిపాజిట్ రేషియో, ఎఫిషియన్సీ రేషియో అలాగే నెట్ ఎన్పిఏ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ యొక్క కాషా రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాషా రేషియోని ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, కాషా డిపాజిట్ బై టోటల్ డిపాజిట్ ఇంటూ 100 చేస్తే మనకి కాషా రేషియో అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాంక్ లో అలాగే సేవింగ్ అకౌంట్ యొక్క డిపాజిట్స్ అనేటివి 18,000 crores అమౌంట్ ఉందనుకుందాం ఫ్రెండ్స్. ఇక కరెంట్ అకౌంట్ యొక్క డిపాజిట్స్ అనేటివి 5,000 crores అమౌంట్ అనుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం కాషా డిపాజిట్ బై టోటల్ డిపాజిట్ ఇంటూ 100 కదా ఫ్రెండ్స్, అంటే 18,000 ప్లస్ 5,000 డివైడెడ్ బై 40,000 ఇంటూ 100 చేస్తే మనకి 57% అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా కాషా రేషియో అనేది ఎంత ఎక్కువ పర్సెంటేజ్ లో ఉంటే బ్యాంక్ అంత స్ట్రాంగ్ గా ఫండమెంటల్లీ అలాగే ప్రాఫిట్స్ లో ఉందని అర్థం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ కాషా రేషియో ద్వారా మనం బ్యాంక్ యొక్క ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ కాంపోనెంట్ ని అనలైజ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ గానీ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు గానీ ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.